ఇక్కడ ఈ గర్భగుడిలో దీపధూప నైవేద్యం పెట్టడానికి ఈ గుడికి ఒక పూజారి ఉండడు, కానీ ప్రతిరోజు నిత్య దీపారాధన ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడికి వస్తే అసలు సిటీకి కూడా రావద్దు కాదు, సిటీ నుంచి ఒక 65 కిలోమీటర్స్ అంతే. అది మళ్ళీ ఈ సిటీలో కలవాలని నా కోరిక. చిన్న జియంగార్ స్వామి మఠం నుంచి ఎవరైనా అర్చకులు ఆ పెద్దవాళ్ళు ఎవరైనా చూసి మా గుడి గురించి ఆలోచించి, యాక్చువల్గా మేము ట్విట్టర్లో చాలా ప్లాన్ చేశామండి. మోడీ నుంచి ఒక పర్సనల్ అమౌంట్, మన కాలచక్రం ప్రకారం ఒక 60 సంవత్సరాల తర్వాత ఒక చక్రం మారుతుంది అనేసి గురూజీది కృష్ణమాచార్యులు గారు చెప్పారు. అందుకే ఆ 60 సంవత్సరాలు పూర్తయ్యే టైంలో మళ్ళీ వారం రోజులలో అది ఏకంగా పంచాయతన హనుమాన్ ఆలయంగా నామకరణం జరిగి క్షేత్రపాలక సంకటహర ఆంజనేయ స్వామిగా తిరిగి నామకరణం చేయడం అయింది. నేను భూగర్భ హనుమంతుడినే, నేను ఇలాగే పూజలు అందుకోవాలనుకుంటున్నాను, సో మీరు గుడి నిర్మాణం సాగించండి, నన్ను ఇలాగే ఉంచి అనేసి స్వామివారు క్వశ్చన్ వేసినప్పుడు చూపించి పెట్టినప్పుడు ఒక 200 సంవత్సరాలు టెంపుల్ ఇది. కీర్తిశేషులు కూరగాయల కృష్ణమూర్తి ధర్మపత్ని విజయలక్ష్మి దంపతులచే ఈ యొక్క దేవాలయాన్ని కట్టడం జరిగింది అప్పట్లో. అందులో ప్రతిష్టాత్మకమైంది మాకు ఇక్కడ కుంటి హనుమాన్లు అంటాము. ఈ హనుమాన్ల దగ్గర మాత్రము ప్రతిరోజు పూజలు అందుకుంటూ ఒక పండితుడు లేకున్నా ప్రతిరోజు పూజలు దీపారాధన జరుగుతుంది. ఈ చరిత్ర నిడిగొండ అంటేనే 2500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. పక్కపన్న మన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్నది. ఈ స్వామి క్షేత్రపాలకుడు అన్నట్టు లక్ష్మీనరసింహ స్వామికి. ఈ త్రికూట ఆలయం ఏ ప్రభుత్వం వచ్చినా ఒకసారి అన్ని కూడగొట్టిండ్రు. త్రికూట ఆలయం అంటే సూర్యుడు. ఇక్కడ శాతవాహనులు, చాళుక్యులు, అతని కాకతీయుల యొక్క మూలాలు కూడా మనకు ఇక్కడ అవపడుతూ ఉంటాయి. వారు నిర్మించినటువంటి ఆలయాలు, శాసనాలు, ఇట్లా అనేకమైనటువంటి అపూర్వమైనటువంటి శిల్పాలు కూడా మనకి ఇక్కడ కానవస్తూ ఉన్నాయి. గణపతి దేవుని యొక్క చెల్లెలు కుందమామ్మని ఇక్కడ ఉండేటువంటి నర్తవాది రుద్రదేవునికి ఇచ్చి వివాహం చేయడము. ఆ వివాహం చేసినటువంటి సమయంలో పక్కకి ఉన్నటువంటి కుందాల గ్రామాన్ని ఎలా ఉంది ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. పెదగోని అంజయ్య గౌడు, మాజీ సర్పంచ్ నిడిగొండ, 2 పర్యాయాలు సర్పంచ్ గా చేసిన పెదగోని అంజయ్య నిడిగొండ. పూర్వం పాత గ్రామంలో ఉండేది. ఇక్కడ 1000 స్తంభాల త్రికూట ఆలయం కాకతీయుల వంశీయులు, రుద్రమాంబ వంశీయులు అప్పుడు పరిపాలన అప్పుడు కుంద వంశీయులు ఏర్పాటు చేసినటువంటి ఆలయం ఉన్నది. చుట్టూ ఆంజనేయ స్వామి గుళ్ళు ఉన్నాయి, చుట్టూ కోట ఉన్నది, చుట్టూ నిత్య పూజ లేకున్నా ఈ శ్రీ ఆంజనేయ స్వామికి భక్తులు గ్రామం మొత్తం ఇక్కడ రోజు నిత్య పూజ లేకున్నా దర్శనం చేసుకొని పోతారు. అంత శక్తి ఉన్నది ఇక్కడ. అయితే అన్ని చుట్టూ ఆంజనేయ స్వాములు ఉన్నారు. ఈ త్రికూట ఆలయం ఏ ప్రభుత్వం వచ్చినా ఒకసారి అన్ని కూడగొట్టిండ్రు. త్రికూట ఆలయం అంటే సూర్యుడు శంకరునికి నమస్కారం పూజ చేసినటువంటి ఆలయం త్రికూట ఆలయం. దాని పునర్నిర్మాణం లేదు. ఇక్కడ నిడిగొండ ఎత్తైన కొండ అనే పేరున్నది. మొత్తం దేవాలయాలు ఉన్నాయి. ఆ గుట్టకున్నారు శంకరుడు, నిత్య పూజలు ఉన్నాయి. హనుమాన్ లక్ష్మణ స్వామి ఉన్నాడు. త్రికూట ఆలయం ఉన్నది. చుట్టూ ఆంజనేయ స్వాములు ఉన్నారు. ఇది ఈ పేరు గాంచినటువంటి నిడిగొండ గ్రామం. దీనికి పూర్వం నుంచి ఒక 50-60 ఏళ్ల నుంచి కూడా పాపం కీర్తి చేసినటువంటి మహానుభావుడు కూరగాయల కృష్ణమూర్తి గారు దీనికి ముందుకొచ్చి ఈ ఆలయానికి పూజ జరిగేటట్టుగా శంకుస్థాపన చేపించి రోజు ఆయనతోటి నేను కూడా
శనివారం పూజ నిర్వహించిన ఇప్పటి వరకు ఊళ్ళో భక్తులు అందరూ కూడా శనివారం నాడు దర్శించుకుంటారు ఇక్కడ ఆయనను. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే కదా, కూరగాయల కృష్ణమూర్తి వాళ్ళ కొడుకే కదా ఇది కట్టేది. ఆయనే ఆ ఎట్లా అనిపిస్తుంది నీకు? పురాల కృష్ణమూర్తి వాళ్ళ వంశీయులే ఇప్పుడు దీనికి ముందుకు వచ్చి ఆలయ నిర్మాణం చేస్తారు. గ్రామస్తులు మొత్తం అందరూ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అప్పుడు వాళ్ళ తాత ఈ గుడి కట్టినప్పుడు మీరు ఉండేనా? నేనున్నా, నేను సన్నిహితులు ఇంటి ముందే, సేమ్ ఏజ్, దాదాపు నియర్ ఎక్కువ తక్కువ అట్లా కలిసి ఉండేది. ఆయన ముందుకొచ్చి దీన్ని ఆలయాన్ని నిర్మాణంగా చుట్టూ ప్రహరీ చేసి శుభ్రతగా పూజ అలంకరించి రోజు వచ్చేది. అటువంటి ఆ కార్యక్రమాన్ని రాంగాల వాళ్ళ వంశీయులు మన ఆయన చేసిన దాన్ని దీన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం వాళ్ళకు ఆ స్వామి కల్పించిండు. వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి, వాళ్ళు ముందుకొచ్చి ఆలయ నిర్మాణం చేస్తారు. గ్రామ ప్రజలు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.